మాకున్న అంచనాల ప్రకారంగా 3 అంకెలంటే 10,000 కంటే కూడా ఓటు దాటే ప్రశ్న లేదు. ముందు నుంచి చెప్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 10,000 ఓట్ల కంటే ఎక్కువ రావు. కిషన్ రెడ్డి గారు, మీరు చేసిన నిర్వాహకం, మీరు టీఆర్ఎస్ పార్టీని మొత్తం మీ వ్యవస్థను అప్పచెప్పినటువంటి పరిస్థితులల్లా నేను భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నా. చూడండి, మీ నాయకులు ఏ విధంగా టీఆర్ఎస్ తోటి లోపాయకారిక ఒప్పందం చేసుకుంటా ఉన్నారో ఆలోచన చేయండి. మొత్తంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కంప్లీట్ గా సరెండర్ అయిపోయి వాళ్ళకు పూర్తిగా పోతున్న సందర్భంలో పార్టీ కార్యకర్తలు పార్టీని బతికించుకోవడానికి మేల్కోవాలి. పార్టీని నమ్ముకొని కష్టపడుతున్న కార్యకర్తలను ఏ విధంగా సమాధి చేస్తా ఉన్నారో చూడండి. అలా అందుకే దయచేసి కేంద్ర మంత్రిగా గతంలో కేసీఆర్ ప్రతిపాదన మేరకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించినటువంటి కిషన్ రెడ్డి గారు, కేసీఆర్ గారికి రక్షణ కవచంగా ఉండేటువంటి కిషన్ రెడ్డి గారు, పార్లమెంటు సభ్యుడిగా గెలవడానికి పూర్తి సహకారం తీసుకున్నటువంటి కిషన్ రెడ్డి గారు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతునిచ్చేటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న విషయాన్ని జూబ్లీహిల్స్ ప్రజలు, తెలంగాణ ప్రజలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, టీఆర్ఎస్ పార్టీలో బీజేపీ భావజ్వాలానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఇదంతా కూడా కవిత గారు చాలా సందర్భాలు ఎప్పుడో విలీనం చేస్తే ప్రతిపాదన ఉందని మేం కాదు. సో ఇవన్నింటి దృష్ట్యా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఏ విధంగానైతే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపించుకున్నారో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా ప్రజలు వీళ్ళ యొక్క వైఖరిని గమనించి అభివృద్ధిని ఆకాంక్షించి కాంగ్రెస్ పార్టీని గెలిపేయాలని కోరుతా ఉన్నాం. టీఆర్ఎస్ సంస్కృతిలో మా పరిపాలన లేదు. వేధింపులకు కానీ రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపులకు సంబంధించి మేము చాలా దూరంగా ఉన్నాం. మీరు పక్క ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్నారు ఏ విధంగా జరుగుతూ ఉందో, ఎంతమంది జైలుకు. ఇక్కడ అటువంటి కక్ష సాధింపు చట్టంలో ఏదైనా జరిగితే చట్టపరంగా జరుగుతుంటది. మీరు తప్పు చేసి కూడా మమ్మల్ని ఏమన్నదాని అనుకుంటే ఉప ఎన్నికల్లో మొత్తం అధికార దుర్వినియోగం చేస్తాం, మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం అంటే ఇంకా అధికారంలో ఉన్నాం, ఎవరు ఎట్లా చెప్తే అట్లా తాబేదారుగా మారి అనుకొని అంత నియంత్రితంగా మేము బతుకుతాం, మేము చెప్పిందే నడవాలనేటువంటి ఆలోచన ఉంటే ఇప్పుడు ఎన్నికల కోడ్ లేని ఏరియాలో రైడ్ చేస్తుంటే ఏం సమాచారం మీరు చేసినో చట్టం ఏం జరుగుతుందో మాకు తెలియదు. మేము ఎవరు కూడా అటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం లేదు 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 అనే మాట చెప్తాను. అందుకే ఆయన అడిగిన ఏం చేస్తావు, నేను రాజీనామా నేనెందుకు అడగాలి, ఏం చేస్తావు జవాబు చెప్పాలి. బాధ్యత గల వ్యక్తిని అడుగుతాను, ఎల్ఐఎంఎల్ఏనో లేకపోతే ఊరికే నాకు నేను ప్రశ్నించుకుంటలేను. మీ ద్వారా గౌరవ కేంద్ర మంత్రి, ఆ శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే లోక్సభ సభ్యుడు, కేంద్ర మంత్రి, ఆయన నియోజకవర్గంలో 10,000 ఓట్లు కూడా రాకపోతే ఏం ప్రకటన చేస్తావు, ఏం మాట్లాడుతావో ముందే చెప్పు. లేదా మేమేం చేయాలో కూడా చెప్పు. డిపాజిట్ వస్తుందా చెప్పండి, పోయినసారి వచ్చిన 25,000 ఓట్లు వస్తాయో చెప్పండి. ఇవన్నీ రాకుండా మీరు పార్టీతోటి కుమ్ముకైన ప్రజల కార్యకర్తల ఆరోపణకు ఏం జవాబు చెబుతారో చెప్పండి. ఛాలెంజ్ నేను చేస్తున్నా, రెస్పాండ్ అయినాను గమ్మనండి. కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా విశ్వసిస్తుంది. ఆయన నియోజకవర్గంలో 10,000 ఓట్లు కూడా రాకపోతే ఏం ప్రకటన చేస్తావు, ఏం మాట్లాడుతావో ముందే చెప్పు. లేదా మేమేం చేయాలో కూడా చెప్పు. డిపాజిట్